బనకచెర్ల విషయంలో ఏపీ మాజీ సీఎం జగన్ ఎందుకు స్పందించట్లేదని ప్రశ్నించారు మంత్రులు. అధికారంలో ఉన్నప్పుడు ఒక తీరు, ప్రతిపక్షంలో ఉంటే మరో తీరుగా జగన్ వ్యవహారం ఉందని విమర్శించారు. పల్నాడు జగన్ టూర్లో 2 చనిపోయారు. అధికారంలోకి వచ్చాక సినిమా చూపిస్తారంటూ ఏపీ పోలీసులకు మాస్ వార్నింగ్ ఇచ్చారు జగన్. ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఆరోపించారు షర్మిల. ఢిల్లీలో పర్యటిస్తున్నారు ఏపీ మంత్రి నారా లోకేష్. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ తో భేటీ అయ్యారు. సుమారు గంట పాటు ఉపరాష్ట్రపతితో మాట్లాడారు. తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్, ధర్మేంద్ర ప్రధాన్లతో భేటీ అయ్యారు. 226 రోజుల పాటు 3132 కిలోమీటర్ల మేర తాను చేసిన పాదయాత్రలో ఎదురైన అనుభవాలపై రూపొందించిన యువగలం పుస్తకాన్ని కేంద్ర మంత్రులకు అందించారు లోకేష్. రాయలసీమ బిడ్డ అని చెప్పుకుంటున్న జగన్ పోలవరం, బనకచెర్లపై ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు మంత్రి నిమ్మల రామానాయుడు. ప్రతి ఏటా వృధా అవుతున్న 3000 టీఎంసీల నీటినే రాయలసీమకు ఉపయోగించేందుకు పోలవరం, బనకచెర్ల కడుతున్నామని చెప్పారు. ఈ ప్రాజెక్టుతో ఎగువ రాష్ట్రాలకు 1% కూడా నష్టం లేదన్నారు నిమ్మల. రాయలసీమ బిడ్డ అని చెప్తూ ఉంటాడు. ఈ రోజు అటువంటి రాయలసీమకి పోలవరం, బనకచెర్ల ద్వారా రేపు ఆ రాయలసీమ ఒక పచ్చని పైరులాగా మారుతున్నటువంటి పరిస్థితుల్లో అటువంటి రాయలసీమకు అత్యంత అవసరమైనటువంటి ప్రాణధార, జీవధార అయినటువంటి పోలవరం, బనకచెర్లకు సంబంధించినటువంటి మరి ప్రాజెక్టు కి సంబంధించి నాడు నిర్ణయంలో భాగస్వాములైనటువంటి నీ తోటి నాయకుడు ఈ రోజు దానికి అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఉంటే ఏపీ పల్నాడు జిల్లా జగన్ పర్యటనలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. సత్తెనపల్లి గడియారం స్తంభం దగ్గర వైసీపీ కార్యకర్త సొమ్మసిల్లి పడిపోయాడు. హాస్పిటల్ కు తరలించేలోపు చనిపోయాడు. ఉదయం వాహనం ఢీకొని మరో వ్యక్తి మృతి చెందాడు. అంతకుముందు జగన్ పర్యటనలో అంబటి రాంబాబును అడ్డుకున్నారు పోలీసులు. రోడ్డుకు అడ్డంగా పెట్టిన బారికేడ్లను విసిరిపడేశారు అంబటి రాంబాబు, అంబటి మురళి. బారికేడ్లను తొలగించి వైసీపీ కార్యకర్తలను ముందుకు పంపారు అంబటి బ్రదర్స్. ఏపీ పోలీసులకు మాజీ సీఎం జగన్ వార్నింగ్ ఇచ్చారు. ఎల్లకాలం చంద్రబాబు అధికారంలో ఉండరని గుర్తుంచుకోవాలన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కరికి సినిమా చూపిస్తామని మాస్ వార్నింగ్ ఇచ్చారు జగన్. పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న కొందరు పోలీస్ అధికారులకు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం, ఎల్లకాలం చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉండరు. చూస్తూ చూస్తూ 1 సంవత్సరం అయిపోయింది. మరో 3-4 ఏళ్లలో మా ప్రభుత్వం వస్తుంది. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్కడికి సినిమా చూపిస్తామని చెప్పి మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. ఎందుకంటే అన్నకు చేసిన అన్యాయం, అన్న లాంటి వాళ్ళకు చేసిన అన్యాయం ఈరోజు రాష్ట్రంలో ప్రతి గ్రామంలోనూ కనిపిస్తా ఉంది. బెంగళూరులో వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు ఏపీ పోలీసులు. లిక్కర్ స్కామ్ కేసులో A38 గా ఉన్నారు చెవిరెడ్డి. కొలంబో వెళ్తుండగా అడ్డుకొని అరెస్టు చేసి మంగళగిరికి తరలించారు. లుకౌట్ నోటీసులతో చెవిరెడ్డిని అడ్డుకున్నారు పోలీసులు. ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేది వాస్తవమన్నారు ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. తనతో పాటు తన భర్త అనిల్, ఇతర అనుచరుల ఫోన్లు ట్యాప్ చేశారని చెప్పారు. ఫోన్ ట్యాప్ జరిగినట్లు స్వయంగా మాజీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి నిర్ధారించారని గుర్తు చేశారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో విచారణకు ఎక్కడికి రమ్మన్నా వచ్చి సాక్ష్యం చెప్తానన్నారు షర్మిల. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ జరిగింది అన్నమాట ముమ్మాటికి నిజం. ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది. ఎంతమంది మీద జరుగుతుందో నాకు తెలియకపోయినా నా ఫోన్ ట్యాప్ అవుతుంది, నా భర్త ఫోన్ ట్యాప్ అవుతుంది, నా దగ్గర వాళ్ళ ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి అన్న విషయం నాకు చాలా చాలా స్పష్టంగా అర్థమైంది. ఏపీలో 17 మంది జీవిత ఖైదీలను విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు సత్ప్రవర్తన కలిగిన 17 మంది ఖైదీల విడుదల చేసింది. జీవిత ఖైదీల మిగిలిన శిక్షను షరతులకు లోబడి రద్దు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో తెలిపింది. ఖైదీల ముందస్తు విడుదలకు 50,000 వ్యక్తిగత బాండ్ సమర్పించాలని ఆదేశించింది. విడుదలైన తర్వాత ఖైదీలు జైలు శిక్ష పూర్తయ్యే వరకు పోలీస్ స్టేషన్ ముందు హాజరు కావాలని ఆదేశాలిచ్చింది. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం ఆధునిక సౌకర్యాలతో అలిపిరి టోల్ ప్లాజా పునరుద్ధరణకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు టీటీడీ ఈవో శ్యామలరావు. తిరుపతి టీటీడీ పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో అలిపిరి చెక్ పాయింట్ పునరుద్ధరణ,
భద్రత పెంపుపై సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే ఉన్న లగేజ్ స్కానర్ల స్థానంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో స్కానర్లు ఏర్పాటు చేయనున్నారు. అలిపిరి టోల్ ప్లాజాలోని చివరి 2 భద్రతా లేన్లలో మరింత మంది భద్రతా సిబ్బందిని నియమించనుంది టీటీడీ.